అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఇక ఆమెను తీసుకొని బయలుదేరాడు. వాళ్ళు అక్కడి నుండి బయలుదేరుతుండగానే ఐస్ క్రీమ్ బండి ఎదురుగా రావడంతో దాన్ని ఆశగా చూస్తోంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి అది అన్‌హైజినిక్ అని పట్టించుకోకుండానే ఆమె కూర్చోవడంతో బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు దక్ష్. ఇక మెల్లగా నొప్పి ఎక్కువ అవుతోంది. సడన్‌గా బైక్ ఆగింది. ఎందుకు ఆగిందా అని తల తిప్పి చూసిన డస్కీకి ఎదురుగా ఐస్ క్రీమ్ పార్లర్ కనిపిస్తుంటే కళ్ళు మెరిశాయి. కానీ స్టమక్ సహకరించడం లేదు. ఎలా అని టెన్షన్ పడుతోంది. ఏంటి డస్కీ, దిగకుండా టైం పాస్ చేస్తున్నావు? దిగు, ఇష్టంగా చూసావుగా అంటుంటే అర్థం కాకుండా దిగింది. ఇక పద అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు లాక్కెళ్ళాడు. తనని కూర్చోబెట్టి ఎదురుగా కూర్చొని 4, 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉన్న ఐస్ క్రీమ్స్ ఆర్డర్ పెట్టాడు దక్ష్. ఇక అతన్ని గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. ఎంత మార్పు అని. ఆర్డర్ పెట్టిన ఐస్ క్రీమ్స్ రావడంతో తిను అంటూ తన చేతిలో పెట్టాడు. తనకిష్టమైన బావ అంత ప్రేమగా ఇస్తుంటే తినకుండా ఎలా ఉంటుంది? టేస్ట్ చేసింది. సగం తిన్నాక తినబుద్ధి అవ్వట్లేదు. వామిట్ వచ్చేలా అనిపిస్తోంది. ఇక చాలు సార్ అంటూ పక్కన పెట్టింది. ఇంకోటి తీసి తన చేతిలో పెట్టాడు. అమ్మో, అస్సలు తినాలనిపించట్లేదు. వద్దు అంటే ఫీల్ అవుతాడేమో అని ఒక స్పూన్ టేస్ట్ చేసింది. ఇది తినడానికా అక్కడ లొట్టలేసుకుంటూ చూసావు అనగానే అర్థం కాలేదు ఆమెకి. గుర్తు చేసుకుంది. బీచ్లో ఐస్ క్రీమ్ బండిని ఆశగా చూసిన విషయం గుర్తొచ్చి "ఓ, అందుకంటున్నాడా అనుకుంటూ ఇప్పుడు అందుకే ఇక్కడికి తీసుకొచ్చాడా అని అప్పుడు బోధపడింది వెర్రి డస్కీకి. ఇక మరో ఐస్ క్రీమ్ చేతిలో పెట్టాడు. అన్ని ఒక్కోటి టేస్ట్ చేసి ఇక చాలు అంటూ స్టమక్ పట్టుకుంది డస్కీ. ఏమైందని కంగారుగా అడిగాడు. మీరు తినండి సార్ అనింది మాట దాటేస్తూ. ఇక అందులోనే తను టేస్ట్ చేసిన ఐస్ క్రీమ్ తీసుకొని అది ఒక స్పూన్ టేస్ట్ చేసి పద అన్నాడు. అతని ప్రవర్తనకి ఆమె గుడ్లు బయటకి పొడుచుకొచ్చాయి. ఎప్పుడు తను తిని నాకిస్తాడుగా, ఇప్పుడేంటి నా ఎంగిలి తనే తింటున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఆమె చెయ్యి పట్టుకొని లాక్కుపోయాడు బయటకి. ఇక అతని వెనకాలే వెళ్ళింది ఒక్కో అడుగేస్తూ. అతని అడుగులని అందుకోలేకపోతోంది. ఒకవైపు పెయిన్, మరోవైపు అతను అలా లాక్కుపోతుంటే నడవలేకపోతోంది. బైక్ స్టార్ట్ చేసి ఆమె కూర్చోగానే అక్కడి నుండి రయ్యమనిపించాడు. ఇంతకు ముందులా కాకుండా కాస్త స్లోగా వెళ్తోంది బైక్. అయినా కానీ ఈసారి నొప్పి ఏమాత్రం తగ్గట్లేదు. మరింత ఎక్కువ అవుతోంది. ఆమె స్పర్శని ఆస్వాదించే పనిలో పడ్డాడు దక్ష్. అసలెందుకో అర్థం కావట్లేదు. అతనికి చాలా హ్యాపీగా ఉన్నాడు. మనసు ఆకాశంలో తేలుతోంది. ఫస్ట్ టైం అతని లైఫ్లో అంత హ్యాపీగా ఉండడం. సడన్గా హా అన్న అరుపు వినిపించి డస్కీ అన్నాడు చాలా కంగారుగా, బైక్ స్లో చేస్తూ. సార్ ప్లీజ్ బైక్ ఆపండి, స్టమక్ పెయిన్ వస్తోంది అంటూ బాధగా స్టమక్ పట్టుకొని నోట్లో నుండి మాట రాకపోయినా బలవంతంగా చెబుతుంటే సడన్గా బైక్ ఆపి డస్కీ అంటూ బైక్ దిగి ఆమెను అతని చేతిలోకి తీసుకొని ఏమైంది అంటుండగానే అతని గుండెలపై వాలిపోయింది డస్కీ. డస్కీ అంటూ అరిచాడు దక్ష్ కంగారుగా. ఎట్ హాస్పిటల్. లోపల నుండి బయటకు వస్తున్న డాక్టర్ని చూసి తనకేమైంది డాక్టర్? ఏం లేదు దక్షు గారు, తన ప్రెగ్నెంట్ కదా, అలా బైక్ రైడింగ్ తీసుకెళ్తే ఎలా చెప్పండి? చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాను కదా. తనకిప్పుడు బెడ్ రెస్ట్ చాలా అవసరం. ఇంకొంచెం అయ్యుంటే మిస్గ్యారేజ్ అయ్యేది అనగానే ఎప్పుడైతే ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పిందో అప్పుడే అతని బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది. దక్షు గారు అంటూ అరిచింది డాక్టర్. అది మూడోసారి అరవడం. అప్పుడు ఇహలోకి వచ్చి ఎదురుగా ఉన్న డాక్టర్ని చూశాడు. నేను మాట్లాడుతుంటే మీరేంటండి సైలెంట్గా ఉన్నారు? అర్థమవుతుందా? తనకి బాగా రెస్ట్ అవసరం. తనకి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నాను అంటూ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ తీసి అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. అస్సలేం అర్థం కాలేదు అతనికి. బ్రెయిన్ అంతా మొద్దుబారిపోయినట్లయింది. డస్కీ ప్రెగ్నెంట్ ఏంటి అని. సార్, తనని ఇంటికి తీసుకెళ్లొచ్చు, డిశ్చార్జ్ చేశామని చెప్పి వెళ్ళిపోయింది నర్స్. ఆమె మాటకి ఉలిక్కిపడి చూశాడు. ఇక్కడ దక్షిత స్పృహలోకి వచ్చి బెదురుగా చూస్తోంది. ఇప్పుడు బావకి ఈ విషయం డాక్టర్ చెప్పేస్తుంది. ఎలా ఫేస్ చేయాలి అని ఒంటి నిండా చెమటలు పెట్టేస్తున్నాయి. ఏం చేయాలని టెన్షన్గా ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే టక్ టక్ అన్న అడుగుల శబ్దం డీటీహెచ్ రేంజ్లో వినిపిస్తుంటే ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా ఉగ్ర నరసింహ రూపంలో ఉన్న దక్షిని చూడగానే వెన్నులో వణుకు పుట్టింది. గుడ్లు పెద్దవి చేసి చూస్తున్న దక్షిత రెక్కపట్టి బెడ్ మీద నుండి లాగి పేషెంట్ అని కూడా చూడకుండా అక్కడి నుండి లాక్కుపోతుంటే
అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయారు. ఎవరి చూపులతో మనకు అవసరం లేదు కాబట్టి దక్షితని కారులో కుదేసి కారు స్టార్ట్ చేశాడు. అతనిప్పుడు ఎలా ఉన్నాడంటే బగబగ మండే సూర్యుడిలా అనిపిస్తున్నాడు. ముట్టుకుంటే మసైపోతానేమో అన్న భయం ఆమెను నిలవనీయడం లేదు. 20 నిమిషాల్లో రావాల్సిన ఇల్లు అతని స్పీడ్కి 10 నిమిషాల్లోనే చేరుకున్నారు. ఇక బైక్ రైడింగ్కి వెళ్లారని తెలుసుకున్న బాలాజీ హాల్లో వాళ్ళ కోసమే టెన్షన్గా వెయిట్ చేస్తుంటే దక్షితని బరబరా లాక్కొస్తున్న దక్షిని చూడగానే ఒక్కసారిగా బుర్ర పేలిపోయినట్లు అనిపించింది బాలాజీకి. సార్ ప్లీజ్ అని స్టమక్ మీద చెయ్యి పెట్టుకొని బాధగా గొంతులో నుండి మాట రాకపోయినా అంటుంటే, రేయ్ ఏం చేస్తున్నావురా వదులుతానని అంటూ అరుస్తున్నాడు బాలాజీ టెన్షన్గా. ఎందుకంటే తన సిచ్యువేషన్ అతనికి తెలుసు కదా, దక్షితకి ఏమవుతుందోనని. ఆపుతున్న బాలాజీని ఒక్క చూపుతోనే ఆపేసి తనని తన రూంలోకి లాక్కుపోయాడు దక్ష్. అతని చూపులకు గాని శక్తి ఉంటే మాడి మసైపోయేవాడు. బాలాజీ అంత షార్పుగా ఉన్నాయి దక్ష్ చూపులు. అయినా కానీ దక్షితకి ఏం జరుగుతుందోనని అతని రూమ్కి లాక్కుపోతున్న దక్షితని బాధగా చూస్తూ మెల్లగా వెనకే వెళ్ళాడు. బల్దేవ్ గారికి కాల్ చేస్తూ ఆమెను రూమ్కి లాక్కొచ్చి డోర్ క్లోజ్ చేసి ఆమెను ఫ్లోర్ మీదకి విసిరికొట్టాడు. ఆ క్షణం ఆమె అతన్ని చూసి ఎంత భయానికి గురవుతుందో ఆమెకు మాత్రమే తెలుసు. అతని చూపులు, అతని కోపం, నెక్స్ట్ ఏం చేస్తాడా అని గజగజ వణికిపోతోంది డస్కీ. కింద పడ్డ డస్కీని జుట్టుపట్టి పైకి లేపి అతని ఫేస్కి 1/2 ఇంచు దూరంలో పెట్టి, ఎంత మోసం చేశావే, అంత కోరికగా ఉంటే నన్ను అడగొచ్చు కదే నాతో పడుకుంటానని, అంత ఆగలేకపోయావా, చూడ్డానికి అమాయకురాల్లాగే ఉన్నావు కదే, ఒళ్ళు అంత తిమిరిగా ఉందా అంటుంటే సార్ అని ఏడుపు గొంతుతో అరిచింది. షడాప్, జస్ట్ షడాప్ అన్నాడు తీవ్రంగా ఆమె జుట్టుని గట్టిగా పట్టి కుదేస్తూ. సార్ అని ఏడుస్తూ తన జుట్టుని పట్టుకుంది. వదిలిపెట్టమన్నట్లు జుట్టు విసురుగా వదిలి పీక పట్టి పైకి లేపాడు. ఎవడేవాడు, నాకు తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు ఇంకెన్ని నడుపుతున్నావు అని ఆమెను గోడకి గట్టిగా పట్టి నొక్కుతుంటే గుడ్లు తేలేసి తల అటు ఇటు ఆడిస్తూ కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటున్న అతనిలో ఆ రౌద్రం మాత్రం తగ్గట్లేదు. ఇంతకు ముందు దక్ష్ అయితే ఆమె ఎటుపోయినా పట్టించుకునేవాడు కాదు, కానీ ఇప్పుడు ఆ వార్తని జీర్ణించుకోలేకపోతున్నాడు. అతని కళ్ళు రక్తవర్ణంలోకి మారి ఆమెను కళ్ళతోటే భస్మం చేసేలా చూస్తూ ఆమె పూర్తిగా అన్కాన్షియస్ అయిపోయి తల వేలాడేస్తుంటే విసురుగా వదిలి కొన ఊపిరితో ఉన్న దక్షితని చేరి, ఇంకొక క్షణం నా ఇంట్లో ఉన్నా నీకు ఇదే చివరి శ్వాస అవుతుంది, పో నా ఇంట్లో నుండి అని జుట్టుపట్టి పైకి లేపి బరబరా లాక్కొచ్చి ఆమెను బయటకి తీసుకెళ్తుంటే, రేయ్ దక్ష్ అంటూ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు బాలాజీ. రేయ్ ఏం చేస్తున్నావురా అని కంగారుగా అడుగుతుంటే రైట్ హ్యాండ్లో డస్కీ ఉంటే లెఫ్ట్ హ్యాండ్లో బాలాజీ కాలర్ పట్టి దగ్గరికి లాక్కొని, ఏంట్రా దానికి కడుపొచ్చిన విషయం నాకెందుకు చెప్పలేదో, నువ్వు కూడా నన్ను మోసం చేశావు కదా, అది ఎవడితో అని ఆ వర్డ్ అనడం కూడా ఇష్టం లేకపోతుంటే కళ్ళు మూసుకొని అసహనంగా చెప్పు అన్నాడు. రేయ్ నీకు అసలు విషయం తెలీదు, ఒక ఆడపిల్లని అలా మాట్లాడడం తప్పురా, నీకు నిజం నేను చెబుతాను, ప్లీజ్ తనని వదిలేసేయ్ అన్నాడు. అంత గట్టిగా జుట్టు పట్టుకోవడం వల్ల తల్లడిల్లుతోంది దక్షిత నొప్పితో. ఆమె బాధని చూడలేక బాలాజీ అన్నాడు. అంత మోసం చేసిన దక్షిత గురించి ఇంకా ఇంకా ఆలోచిస్తున్నాడని కోపం వస్తుంటే అతన్ని విసురుగా వెనక్కి నెట్టేసి దక్షితని లాక్కెళ్ళి బయటకి విసిరి కొట్టి, ఈ జన్మలో నీ మొహం నాకు చూపించావనుకో ఇక్కడే చంపి పాతి పెట్టేస్తా, గెట్ లాస్ట్ అంటూ అరిచి ఇటువైపు తిరగగానే సిరి అంటూ తన చెల్లిని చేతుల్లోకి తీసుకున్నాడు దేవ్. బాబు దక్ష్ అని పిలిచింది. ఆ పిలుపుకి కళ్ళు మాత్రమే తిప్పి చూశాడు దక్ష్. ఎదురుగా ఉన్న ఆమెను చూసి కళ్ళు చిన్నవి చేశాడు. ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది తనని, ఎక్కడా అని ఆలోచిస్తున్నాడు. ఇక బాగా ఆలోచించిన దక్ష్ అమ్మా నాన్న పెళ్లి ఆల్బంలో ఆమె రూపం లీలగా గుర్తొస్తుంటే ప్రళయకాల రుద్రుడిలా మారిపోయింది అతని ఫేస్. బాబు దక్ష్ ఇలా ఉన్నావు నాన్న అని దగ్గరికి వచ్చి అతని బుగ్గ మీద చెయ్యి వెయ్యబోతుంటే ఆమె చేతిని విసిరికొట్టి డోంట్ టచ్ అన్నాడు బేస్ వాయిస్లో. ఆ ప్రాంతమంతా అతని వాయిస్కి దద్దరిల్లింది. బాబు నేను నీ తల్లినిరా అంటుంటే, బాలాజీ ఇక్కడ మోసపోని వాళ్ళు ఎవరూ లేరని చెప్పు, ఇంకా ఎంతమందిని మోసం చేసి పొట్టన పెట్టుకుంటుందంట,
అని అరవగానే అత్త అని పిలిచాడో దేవ్. అతని పిలుపుకి గుడ్లు పెద్దవి చేసి వెనక్కి తిరిగి చూశాడో దక్ష్. అంటే దేవ్కి అత్త అయితే డస్కీకి కూడా అత్త అవుతుందిగా. అంటే ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిందా? నన్ను ప్లాన్ ప్రకారమే ట్రాప్ చేయాలనుకుందా ఈ లాయర్ డస్కీ అని ఒక్క అంగలో దక్షితని చేరి దేవుని ఒక్క తోపు తోసి దక్షిత మెడపట్టి, ఏంటే ఆవిడ గారిలా నువ్వు కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోదామనుకున్నావు కదా. అసలు మీకేం పాపం చేశామే? ఎందుకు మా ఫ్యామిలీ మీద ఇంత పగబట్టేశారో? మీకేం అన్యాయం చేశాం? ప్రాణాలతో ఉండడం కూడా తప్పేనా? అసలు మీరు ఆడవాళ్ళేనా? ఛీ, మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది. మీ పైశాచికత్వానికి ఒక్క మగాడు సరిపోలేదా? వాడికి పుట్టిన కొడుకును కూడా మోసం చేయాలనుకుంటున్నారా? ఏం బ్రతుకులేమివి? ఇన్ని రోజులుగా నన్ను వెర్రి వెదవని చేశావు కదే. కొంచెం కూడా మమ్మల్ని చూస్తే జాలిగా అనిపించట్లేదా? బావా అది కాదు అంటుంటే, నన్ను అలా పిలవకు. ఇక్కడే నిలువున నరికి పోగులు పెడతాను. నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఎంత నమ్మాను కదే నిన్ను. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే గ్రహించాను కానీ మరీ ఇంతలా మోసం చేస్తావని నేననుకోలేదు. ఎంతైనా తన ఫ్యామిలీ కదా, మోసం చేయకుండా ఎలా ఉంటావు? ఆమెలో ఉండే బ్లడ్డే నీలో కూడా ఉందిగా. అవే లక్షణాలు వచ్చుంటాయి. మనుషులని ప్రాణాలతో మాత్రమే ఉంచి నెట్టెట్లో ముంచి మీ దారిన మీరు వెళ్ళిపోతారు. మాలాంటి వాళ్ళు జీవితాంతం చస్తూ బ్రతికేలా చేస్తారు. మీలాంటి వాళ్ళ నీడ నా మీద పడకూడదు అని నేను చెబుతూనే ఉన్నాను. అంతా ఈ పెద్ద మనిషి వల్లనే జరిగింది అని అప్పుడే అక్కడికి వచ్చిన బల్దేవ్ గారిని చూసి కోపంతో ఆవేశంగా అంటుంటే, అది కాదు అని ఏదో చెబుతుంటే, మాట్లాడకు, నీకు మాట్లాడే అర్హత కూడా కోల్పోయావు. ఇంకోసారి నా ఇంటి గడప తొక్కడానికి కూడా వీల్లేదు అని బల్దేవ్ గారిని చూస్తూ అన్నాడు. నా ఇంటి దరిదాపుల్లోకి ఏ ఒక్కడు వచ్చినా ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తాను. పోండి కన్నుండి. నీ కళ్ళు చల్లబడ్డాయి కదే. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నావు కదా. నా ఆస్తి ఏమైనా రాసివ్వమంటావా? లేకపోతే నువ్వు పడుకున్నావు కదా, వాడి ఆస్తి ఏమైనా రాయించుకున్నావా? బావా అంటూ వచ్చింది. ఏంటే నోరు లెగుస్తుంది? తప్పు చేసి పైగా ఆరుస్తున్నావు అంటూ దవడలు పట్టాడు. రేయ్, ఊరుకుంటున్నాను కదా అని నా చెల్లిని బాధ పెడితే అస్సలు ఊరుకోను అంటూ దక్ష కాలరు పట్టాడు దేవ్. దక్షితని విసురుగా వదిలి దేవ్ చెంపపై గట్టిగా ఒక పంచిచ్చాడు. కోపంగా, నన్నే కొడతావా అంటూ దక్ష్ కడుపులో గట్టిగా ఒక పంచిచ్చాడు దేవ్. అతని జిమ్ బాడీ కాబట్టి ఎలాంటి దెబ్బ తగలేదు కానీ అతని అహం దెబ్బతిని అతని చేతిని వెనక్కి మెలిపెట్టాడు. అన్నయ్య ప్లీజ్, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, వదులు. సిరి, ఇదంతా చూస్తూ కూడా నన్నే అంటున్నావా? ఎంత మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నాడో చూడు. వాడి దగ్గర ఎన్ని కష్టాలు పడ్డావు. అదంతా అత్త కోసమే కదా, నీ స్వార్థం కోసమైతే కాదుగా. అత్త గురించిన నిజం ఈయన గారికి తెలీదు. చెప్పడానికి నువ్వొస్తే నువ్వు కూడా ఒక మోసగత్తెలా మిగిలిపోయావు. ఈ మూర్ఖులతో వాదిస్తే మనం కూడా మూర్ఖులమవుతాం అంటూ దక్ష చేతిని విసిరికొట్టి, నా చెల్లి జోలికి వస్తే అస్సలూరుకోను అని వార్నింగ్ టోన్లో చెబుతుంటే, ఇంకా నీ చెల్లి జోలికేంట్రా? అదొక మోసగత్తే. దాని జోలికి ఎవరైనా వస్తాడా? దాన్ని నా జోలికి రాకుండా చూసుకో. ఎవడితో తిరుగుతుందో, ఎవడి పక్కన పడుకుంటుందో చూసుకొని నువ్వు ఒక అన్నవి అంటుంటే, రే అంటూ అతని మీదకి వెళ్తున్న దేవుని చెయ్యి పట్టి ఆపి, అన్నయ్య భావనేదైనా అంటే నేను ఊరుకోను. వాడు నిన్ను బజారుదాన్ని చేస్తున్నాడే, అయినా కానీ కోపం రావట్లేదా? బావకి నిజం తెలీదు. తెలిసిన రోజు ఇలా మాట్లాడడు. ఛీ, నువ్వు మారావు. నువ్వు మాత్రం ఇక్కడుంటే నేను ఊరుకోను. పద అంటూ దక్షిత చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళిపోయాడు దేవ్. ఒకవైపు సుహాసిని, ఇంకొక వైపు దక్షితని బరబరా లాక్కెళ్తుంటే బాధగా చూసింది సుహాసిని. నా వల్లే కదా ఇదంతా జరుగుతోందని. దేవుడా, ఎందుకు నన్ను బ్రతికిస్తున్నావు? చంపేసి ఇవన్నీ నేను చూడలేకపోతున్నాను అని ఏడుస్తుంటే, అత్త, నువ్వేడవాల్సిన అవసరం లేదు. నీకంత కర్మ పట్టలేదు. నిన్ను ప్రాణంగా చూసుకోవడానికి మేమున్నాం. ఇన్ని రోజులు బ్రతకలేదా? ఇంకొన్ని రోజులు కూడా ఇలాగే బ్రతుకుతావు. నీకేం కష్టం వస్తుంది? మాకు చెప్పు, మేము తీరుస్తాం. నీకెవరూ లేరు. వాడసలు కొడుకే కాదు. ఎలా మాట్లాడుతున్నాడో చూసావుగా అంటుంటే, అన్నయ్య ప్లీజ్ భావనలా తిట్టకు అనింది ఏడుపు గొంతుతో. నువ్వాపు సిరి, వాడిని వెనకేసుకొస్తే ఊరుకోను. మూసుకొని పద అని వాళ్ళిద్దరినీ కారులో ఎక్కించుకొని కార్ స్టార్ట్ చేశాడు దేవ్.
తల తిప్పి మిర్రర్ నుండి దక్ష్ని ఏడుస్తూ చూసింది. చాలా కోపంతో పక్కనే ఉన్న పూల కుండిని కాలితో గట్టిగా ఒక తన్ను తన్ని లోపలికెళ్ళిపోయాడు. కన్నీటితో అక్కడి నుండి వెళ్ళిపోయింది దక్షిత. బల్దేవ్ గారు ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు. తాతయ్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు బాలాజీ. రంగు రూపమంటూ లేనే లేనిది ప్రేమ, చుట్టూ శూన్యమున్నా నిన్ను చూపిస్తూ ఉంది. దూరం దగ్గరంటూ తేడా చూడది ప్రేమ, నీలా చింత చేరి నన్ను మాట్లాడిస్తోంది. కనుపాపలోతులో దిగిపోయి ఇంతలా ఒకరిప్ప పాటు కాలమైన మరుపేరావుగా. మారుమూలలో ఒదిగున్న ప్రాణమై నువ్వు లేని లేను లేని లేను అనిపించావుగా. అటు నువ్వే ఇటు నువ్వే, మనసిటు చూస్తే అటు నువ్వే, ఇటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.